అది కొడుపా గోలం మరి అలా తింటున్నావు. ఇంత దారుణంగా తింటాడని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. వీడు చేసిన పనికైతే టిఫిన్ షాప్‌లోనే ఉండి ప్లేట్లు కడగాల్సి వస్తదని చాలా భయపడ్డాను. హాయ్ ఫ్రెండ్స్, అసలు మ్యాటర్ ఏంటంటే పొద్దున్నే మా గణేష్ కూడా టిఫిన్‌కెళ్దాం అన్నాడు. వీడు ఎలాగో బైక్ తీసుకురాలేడు కదా అని ధీమాతో డబ్బులు నేను పెట్టుకుంటాను బైక్ సెట్ చేయరా అని అన్నాడు. వీడు ముందే ప్లాన్ చేసుకొని పెట్టుకున్నట్టున్నాడు. చెప్పిన 5 నిమిషాలకి బైక్ వేసుకొని వచ్చేసాడు. ఇంక మన బిట్టు కొని తీసుకొని అయితే టిఫిన్ షాప్ దగ్గరికి వచ్చేసాం. వచ్చి రాగానే యుద్ధం మొదలు పెట్టేసి అందరి ప్లేట్లు 3 ఇడ్లీలు ఉండి మా గణేష్ కూడా ప్లేట్లో 2 ఇడ్లీలు ఉన్నాయంటే అనుకుంటున్నారా? చట్నీ రాకముందు అలా దొబ్బు తింటుంటే ఇంకెన్ని ఉంటాయి చెప్పండి. మేము ఒక ప్లేట్ ఇడ్లీ తినేలోపు వీడు 2 ప్లేట్లు ఖాళీ చేసేసాడు. మహా అయితే 100 రూపాయల కన్నా ఎక్కువ తినలేడు కదా, నీ ఇష్టం వచ్చినంత తినరా, ఎంతైనా పర్లేదు బిల్లు నేను కట్టుకుంటాను అన్నాను. తీరా చూస్తే నా దగ్గర ఉన్న 300, వీడు 600 అయినా సరే ఆర్పేసేలా ఉన్నాడు. ఇడ్లీలు అంటే ఎంత ఇష్టమో తెలియదు కానీ ఇడ్లీ చట్నీ ఇదే గోల. అక్కడ ఉన్న అన్ని లవర్ని కూడా ఖాళీగా ఉంచట్లేదు. ఒక పక్క నుంచి మా బిట్టు కూడా కుమ్మేస్తున్నాడు. అలా 6 ప్లేట్లు ఇడ్లీలు ఎక్కించేసిన తర్వాత మళ్ళీ పూరిలోకి దిగాడు. వీడు తినడం చూస్తుంటే నేను కూడా చాలా సేపు నవ్వుకున్నాను కానీ సడన్ గా బిల్లు 300 దగ్గరకు వచ్చేసిందని గుర్తొచ్చింది. దెబ్బకు మొక్కలో ఉన్న నవ్వంతా ఎగిరిపోయింది. వాడు చెవి దగ్గరికి వెళ్ళి ఇంక తినకరా కానీ ఇంకా తిన్నామంటే మనం తిన్నవే కాకుండా ఇక్కడ ఉన్న ప్లేట్లన్నీ మనమే కడగాల్సి వస్తుందంటే అప్పుడు ఆపడు. ఎందుకు మీరెన్ని ప్లేట్లు ఇడ్లీలు తినగలరు కింద కామెంట్ చేసేయండి.